హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. విజయవాడలో ఉన్న దేవుడు ఎవరు అని మీలో ఎవరిని అడిగినా వెంటనే టక్కుని చెప్పేస్తారు దుర్గమ్మ అని. గోదావరి జిల్లాలో అయితే ఇంకా నయం, తిరుపతిలో ఉన్న దేవుడు ఎవరు అని కూడా వేళాకోళం చేస్తారు. ఇక్కడ దుర్గమ్మతో పాటు మల్లీశ్వర స్వామి వారు కూడా వెలిశారు. అయితే మల్లీశ్వర స్వామి వారు ఇక్కడ ఎట్లా వెలిశారు, ఆయన చరిత్ర ఏంటి, ఇది మన చాలా తక్కువ వీడియోలో, తక్కువ బుక్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆ స్టోరీ అంతా ఈ వీడియోలో చెప్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జనరల్గా మనం విజయవాడలో దిగిన వెంటనే టకటక స్నానం చేసేసుకుంటాం, వెంటనే కొండపైకి వెళ్ళిపోతాం, అమ్మవారి దర్శనం చేసేసుకుంటాం, లడ్డు ప్రసాదం ఏదో ఒకటి కొనుక్కుంటాం, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాం. మహా అయితే కృష్ణానదిలో స్నానం చేసి ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం, ఇంతే. సో ఇంకొంచెం బెటర్గా ఉంటే దుర్గమ్మ గురించి కావాల్సిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం, బుక్స్ కొనుక్కుంటాం, ఇంకేమన్నా విజయవాడలో చూడాల్సినవి ఉంటే చూస్తాం, ఇంతే. సో ఎందుకు అంటే మనకు విజయవాడ అంటే దుర్గమ్మ, దుర్గమ్మ అంటే విజయవాడ. దుర్గమ్మ విజయవాడలో చేసిన అద్భుతాలు, ఇట్లా రిక్షా వాడిని అనుగ్రహించడం, అతనికి బంగారు కడియం ఇవ్వడం, 10 రూపాయల నోట్ ఇవ్వడం, సో 1955లో ఏదో మూవీకి వెళ్ళడం, సో ఇవన్నీ ఏదో ఒక వీడియోలో చూస్తూ ఉంటాం. అట్లాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి అమ్మవారిని పుట్టినింటిగా ఉంచి అక్కడి నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లడం, సో అట్లాగే బ్రిటిష్ అధికారి అమ్మవారిని ఇన్సల్ట్ చేయడం, వారి ఫ్యామిలీకి మసూచి వస్తే తగ్గించడం. సో హవెవర్ ఇవన్నీ ఏదో ఒక వీడియోలో అమ్మవారికి సంబంధించిన లీలలన్నీ వింటూ ఉన్నాం. ముఖ్యంగా అయితే శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి చేసే అలంకారాలు చాలా హైలైట్. ఇవన్నీ చాలా వీడియోల్లో చూసే ఉంటాం మనం. అయితే ఇక్కడ దుర్గా మల్లీశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. అంటే దుర్గమ్మతో పాటు మల్లీశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. సో ఇది చూడండి. సో దేవాలయం వెబ్‌సైట్ గాని, హోర్డింగ్స్ గాని, బుక్స్ గాని ఏదన్నా సరే క్లియర్‌గా దుర్గా మల్లీశ్వర స్వామి వార్ల దేవస్థానం విజయవాడ లేకపోతే ఇంద్రకీలాద్రి అని రాసుంటది. అంటే ఇక్కడ మల్లేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. కానీ ఆయన చరిత్ర ఎందుకనో చాలా తక్కువ వింటుంటాం. చాలా తక్కువగా ఒకటి జస్ట్ 2 లైన్స్ ఆర్ 4 లైన్స్‌లోనే ఎళ్ళిపోతుంటది. నేను ఈ వీడియోలో ఇక్కడి నుంచి మల్లేశ్వర స్వామి వారి చరిత్ర, ఆయన ఇక్కడ ఎలా వెలిసారు, దానికి కారణాలేంటి, అవన్నీ ఇక్కడి నుంచి కవర్ చేస్తా. ఇక్కడి నుంచి ఎక్కడ స్కిప్ చేయకండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేను సర్కిల్ చేసి చూపిస్తా. సో అమ్మవారి గోపురం అట్లాగే మల్లేశ్వర స్వామి వారి గోపురం 2 కనిపిస్తాయి. రెండిటికి చూడండి చాలా గ్యాప్ కనిపిస్తుంది. ఆ ముందు ఉన్న ఓము దగ్గర నుంచి అమ్మవారి గోపురం దాకా కూడా చాలా గ్యాప్ ఉంది. మరి ఎందుకు మల్లేశ్వర స్వామి వారు కొంచెం దూరంగా వెలిసారు ఇక్కడి నుంచి? అండ్ అమ్మవారి టెంపుల్ నుంచి మల్లేశ్వర స్వామి వారికెళ్ళాలంటే మెట్లు దిగి కొంచెం లోపలికి దిగి వెళ్ళాల్సుంటది. ఆ మధ్యలో ప్రసాదం పంచడానికి ఒక ప్లేసొస్తది. అట్లాగే అన్నదాన సత్రం హాల్ ఒకటుంటది. పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, వినాయకుడిది, నటరాజ స్వామిది ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయి. ఇన్ని టెంపుల్స్‌ని వదిలేసి చాలా దూరంగా ఎందుకుంది మల్లేశ్వర స్వామి వారి టెంపుల్ అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అంటే ఇంద్రకీలాద్రిలో ఏదైనా సరే స్వయంభువు. అంటే వాళ్ళక్కడ స్వయంభుగా వెలిసారు. ఎవరు అక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించలేదు. ఇక్కడ బ్రహ్మదేవుడు స్వామివారి కోసం అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తారు. ఎందుకు అంటే మహిషాసురుడిని చంపిన తర్వాత అమ్మవారు ఉగ్ర రూపంతోటి ఊగిపోతూ ఉంటారు. అట్లాంటి అమ్మవారిని శాంతింపజేయాలి అంటే పక్కన పరమేశ్వరుడు నుండి తీరాలి. అందుకోసం అశ్వమేధ యాగాన్ని నిర్వహించి పరమేశ్వరుడిని ఇంద్రకీలాద్రి మీదకి తీసుకువస్తారు. అది పరమేశ్వరుడు ఇంద్రకీలాద్రి మీద వెలవడానికి ఫస్ట్ కారణం. ఇలా వెలిసిన స్వామివారికి బ్రహ్మదేవుడు మొదటిసారిగా మల్లికా పుష్పాలతో పూజ చేస్తారు. అందుకు స్వామివారికి మల్లేశ్వర స్వామి అని పేరొచ్చింది. అలా వెలిసిన స్వామివారు కొంతకాలం తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ అగస్త్య మహర్షి స్వామివారి కోసం తపస్సు చేస్తే అప్పుడు ప్రత్యక్షమై అగస్త్య మహర్షికి వరం ఇస్తారు, ఇంకా ఇంద్రకీలాద్రిలోనే ఉంటాను అని చెప్పి. అప్పుడు అగస్త్య మహర్షి స్వామివారికి జయసేన అని నామకరణం చేస్తారు. అప్పటి నుంచి స్వామివారు ఇంద్రకీలాద్రి పైనే ఉంటారు. ఇది ఇంద్రకీలాద్రి ఆలయం గోపురం మీద ఉన్న ఒక బొమ్మ. అంటే మహాభారత కాలం నాటికి స్వామివారు మళ్ళీ వ్యక్తంలోకి వస్తారు. పాండవ మధ్యముడైన అర్జునుడికి పరమేశ్వరుడికి ఇక్కడే యుద్ధం జరుగుతది. దాన్నే కిరాతార్జునీయం స్టోరీ అంటారు. ఈ స్టోరీ ఏంటంటే అర్జునుడికి, పరమేశ్వరుడికి ఒక వరాహం కోసం యుద్ధం జరుగుతది.
సో ఆ వరాహాన్ని నేను చంపానంటే నేను చంపానని ఇద్దరు వాదించుకుంటారు. ఫైనల్‌గా ఎంత ఫైట్ చేసినా అర్జునుడు స్వామివారిని ఓడించలేకపోతాడు. అప్పటికప్పుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తే ఆ పువ్వులన్నీ వెళ్లి శివలింగం మీద పడతాయి. అట్లా పరమేశ్వరుడే వచ్చారని గుర్తించి స్వామివారిని కొలిచి ఫైనల్‌గా కౌరవులతో యుద్ధం గెలుస్తారు. ఇంకా ఇక్కడ స్వామివారికి చాళుక్య రాజులు ఆలయం నిర్మించినట్టుగా శాసనాలైతే ఉన్నాయి. సో, ఎందుకంటే చాళుక్యులు పరిపాలించిన కాలం 8వ శతాబ్దం. అండ్ అట్లాగే వాళ్ళ రాజగుర్తు గూడా వరాహం. సో, ఇక్కడ మ్యాప్ ఇస్తాను జూడండి చాళుక్య రాజులది. సో, ఈ మ్యాప్ ప్రకారం ఇప్పుడున్న విజయవాడ ప్రాంతం చాళుక్య రాజుల కాలంలో ఉంటది. అట్లాగే వాళ్ళ రాజముద్ర కూడా వరాహమే గాబట్టి, ఇదంతా స్టోరీ జరిగిందనడానికి మనకొక చారిత్రక ఆధారం అయితే ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి జగద్గురువులు ఆదిశంకరాచార్యులు విజయవాడ ప్రాంతాన్ని సందర్శించి అక్కడొక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తారు. అట్లాగే మళ్ళీ అవ్యక్తంలోకెళ్ళిన స్వామివారిని ఇప్పుడున్న అమ్మవారికి ఉత్తర దిక్కున ప్రతిష్ఠిస్తారు. అప్పటినుంచి ఇదొక శక్తి పీఠంగా వెలుగొందుతూ అందరితోటి పూజలందుకుంటూ ఉంటది. ఫ్రెండ్స్, ఇది మల్లీశ్వర స్వామివారి మీద నా రీసెర్చ్ ఓరియెంటెడ్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా క్లిక్ చేయండి.